అందానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు అమ్మాయిలు, అందులోనూ ఫేస్ కి మరీ ఎక్కువ. ఇక కళ్ళకు స్పెషల్ గా చెప్పక్కర్లేదు, ఆ అమ్మాయి కళ్ళకు కాటిక పెడితే ఆ లుక్కే వేరు. ఇక ఇప్పుడు ఆర్టిఫిషియల్ బ్యూటీ ఎక్స్టెన్షన్స్ కి బాగా డిమాండ్ పెరిగింది. బేసిక్ గానే అమ్మాయిలకు మేకప్ క్రేజ్ ఎక్కువ. అయితే ఈ మధ్య ఎక్స్టెన్షన్ ప్రోడక్ట్ కి బాగా క్రేజ్ పెరిగింది. దీంతో బ్యూటీ మార్కెట్ లో కొత్త ట్రెండ్ వచ్చేసింది. అమ్మాయిల ఫేస్ లో స్పెషల్ అట్రాక్షన్ కళ్ళు. ఆ కళ్ళ అందాన్ని రెట్టింపు చేసేందుకు ఆర్టిఫిషియల్ ఐ లాషెస్ అందుబాటులోకి వచ్చాయి. ఆర్టిఫిషియల్ ఐ లాషెస్ అనేది ఎప్పటి నుంచో ఉన్నా ఇప్పుడిప్పుడే వీటి మీద మనసు పారేసుకుంటున్నారు అమ్మాయిలు. ఈ ఆర్టిఫిషియల్ ఐ లాషెస్ లో చాలా రకాలుంటాయి. అయితే నేచురల్ కనురెప్పలకే క్రేజ్ ఎక్కువ. ఇక తక్కువ ఐ లాషెస్ ఉన్న వాళ్ళు, ఫుల్ వాల్యూమ్ లాషెస్, లాంగ్ అండ్ షార్ట్ లాషెస్ ఉన్న వాళ్ళు ఇండివిజువల్ ఐ లాషెస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక మోడ్రన్ అమ్మాయిలైతే కొత్త కొత్త డిజైనర్ లాషెస్ ని పెట్టేస్తున్నారు. తక్కువ కనురెప్పలు ఉన్న వాళ్ళు మాత్రం థిక్ అండ్ వాల్యూమ్ లాషెస్ పెడితే అందంగా కనిపిస్తారని చెప్తున్నారు బ్యూటీ ఎక్స్పర్ట్స్. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఐలాషెస్ ఎక్కువ యూస్ చేస్తున్నారు. అప్పట్లో ఏంటంటే ఫిల్మ్ స్టార్సే ఎక్కువ యూస్ చేసేవాళ్ళు. ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ కానుంచి అందరూ యూస్ చేస్తున్నారు. ఐలాషెస్ మార్కెట్లో ఎక్కువ ప్రైస్వి ఉంటాయి, తక్కువ ప్రైస్వి ఉంటాయి. కానీ బ్రాండెడ్ తీసుకుంటే ఏంటంటే ఐస్కి చాలా మంచిది, నీట్గా ఉంటాయి. ప్లస్ ఏది సైడ్ ఎఫెక్ట్స్ అట్లాంటివి ఏమి ఉండవు. ఇక ఈ లాషెస్ ని పెట్టుకోవడం కూడా చాలా ఈజీ. కెమికల్ లిక్విడ్ అప్లై చేసి కనురెప్పలపై ఈ ఆర్టిఫిషియల్ లాష్ అంటించాలి. వీటిని లైట్ ఫైబర్ లేకపోతే హ్యూమన్ హెయిర్ తో తయారు చేస్తారట. వీటిల్లో కూడా పర్మనెంట్, సెమీ పర్మనెంట్, టెంపరరీ ఎక్స్టెన్షన్స్ ఐ లాషెస్ కూడా ఉంటాయి. ఇంకా డిఫరెంట్ డిజైన్స్ లో కొత్త కలెక్షన్ కూడా వచ్చేస్తున్నాయి. అందం ఓకే గానీ కాస్త వీటితో జాగ్రత్తగా ఉండాలంటున్నారు బ్యూటీ ఎక్స్పర్ట్స్.